డిఆర్డిఓ జాబ్ నోటిఫికేషన్ 2026 అయితే వచ్చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో డైరెక్ట్ జాబ్. ఖాళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ అయితే ఇచ్చేస్తారు. జీతం వచ్చేసి 37,000 స్టైఫైన్ ఉంటుంది. ప్లస్ మీకైతే అన్ని అలవెన్సెస్ ఇస్తారు. కాబట్టి ఇది కేవలం మార్క్స్ మెరిట్ తోని జాబ్ సెలెక్షన్ ఉంటుంది. డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో వాకిన్ ఇంటర్వ్యూలు. ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో వాకిన్ ఇంటర్వ్యూ ఇంజనీరింగ్ పోస్టులు అయితే పడ్డాయి. ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కేవలం రిటన్ టెస్ట్ లేదు, వాకిన్ ఇంటర్వ్యూతో మీ యొక్క మార్క్స్ చూసి, మీ సర్టిఫికేట్స్ చూసి మెరిట్ ఆధారంగా వారైతే ఇంటర్వ్యూ చేస్తారు. కాబట్టి వెంటనే దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ VRDAలో అండర్ DRDO ఎంగేజ్డ్ ఇన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఏరియా ఆఫ్ ది లైట్ ట్రాక్డ్ వీల్డ్ ప్లాట్ఫామ్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. అందులో పనిచేయాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు అయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి పోస్ట్ పేరు వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF. ఈ యొక్క వేకెన్సీ వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే మెయిన్గా ముందు అయితే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి అయితే గ్రాడ్యుయేషన్ బీటెక్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ అవ్వాలి. అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన 1 పోస్ట్కి అయితే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి లేదా ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి ఇందులో అయితే ఎలిజిబిలిటీ అడుగుతున్నారు క్వాలిఫికేషన్. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమేషనల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇవి ఉండాలి. అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళైతే ఉండాలి. ఈ యొక్క డేట్ వచ్చేసి మీ అప్లికేషన్ డేట్ వచ్చి April 30 వరకు అప్లికేషన్ డేట్ అయితే ఉంది. అండ్ మీకు డాక్యుమెంట్ అప్లై చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే May 4th అయితే ఉంటుంది. 2026 May 4th. అండ్ May 6th వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంటుంది 6th and 7th. కాబట్టి మీరు ఎలా అప్లై చేయాలి ఏంటనేది మీకు డీటెయిల్డ్గా ఇప్పుడు చెప్తాను. అయితే ఇది స్టైఫండ్ 2 years కాంట్రాక్ట్ పీరియడ్లో ఉంటుంది అండ్ ఎక్స్టెండ్ చేస్తారు 1 month. స్టైఫండ్ వచ్చేసి 37,000 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తారు. క్వాలిఫికేషన్ BE బీటెక్ గేట్ కట్ ఆఫ్ స్కోరు అవి ఉండాలి. 2024, 25, 26 బ్యాచ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years ఉంది. కాబట్టి అబ్జర్వ్ చేయండి. SC, ST, BC, OBC వాళ్ళకైతే మీరైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే, ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి DRDO సైట్లో వెళ్తే మీకు లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్లో ఈ నోటిఫికేషన్ ఇస్తాను. ప్రింట్ తీసుకొని ఫామ్ ఫిలప్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి మీరైతే ఏదైతే కంటెంట్ అని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సబ్జెక్ట్ అని రాసే సబ్జెక్టు మీరైతే మీ డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ చేసిన దాని తర్వాత మీకైతే రిటర్న్ మెయిల్ వస్తుంది. రిటర్న్ మెయిల్ వచ్చినప్పుడు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకేనా? వెంటనే ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇగో అప్లికేషన్ ఫామ్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇది. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేసి మీరు వెంటనే అప్లికేషన్ అయితే మెయిల్ చేయండి. మెయిల్ చేసిన తర్వాత మీకు రిటర్న్ మెయిల్ వస్తుంది. రిటర్న్ మెయిల్ వచ్చినప్పుడు మీరైతే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.